నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు, యువత చేపడుతున్న ఆందోళనలు, ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై విస్తృతంగా చర్చించారు. డిఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శిస్తూ డిఎస్సీ నిర్వహణపై మాజీ సీఎం వైఎస్ జగన్తో నేరుగా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ వాటాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 2032 నాటికి ప్రపంచ మార్కెట్లో 5% వాటా లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనసాగింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకున్న అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. అర్హులైన పేదలను పక్కన పెట్టి ఇతర జిల్లాలకు చెందిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కేటాయించారని విమర్శించారు. కుక్కట్పల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం జరుగుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. అల్లాపూర్ డివిజన్లోని ప్రభుత్వ భూమిని పరిరక్షించి కబ్జాలను అడ్డుకొని ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. శంషాబాద్లో డ్రైనేజీ సమస్యపై బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ నుంచి రాళ్లగూడ బ్రిడ్జి వరకు పాదయాత్ర నిర్వహించి డ్రైనేజీ నీటిలో నిలబడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాలో గోదావరి ఇసుక తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ పరిధిలో పట్టాభూముల పేరుతో అనుమతులు పొందిన ప్రాంతాల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయా లేక ప్రభుత్వ భూములు నదీ పరివాహక ప్రాంతాలకు విస్తరించాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ బృందాలు విజయవంతంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. మాధవ నిలయంలో ఉగ్రవాదులు చొరబడి యాత్రికులు, సిబ్బందిపై కాల్పులు జరిపి కొందరిని బందీలుగా తీసుకున్నట్లు వ్యూహాత్మక పరిస్థితిని సృష్టించి ఈ విన్యాసాలు చేపట్టారు. తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రాండ్ వరల్డ్ ప్రాంతంలో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని చిరుతను అడవిలోకి తరిమేందుకు చర్యలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. హైడ్రా వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై న్యాయ వ్యవస్థ గట్టి సందేశం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావల శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విశాఖలో సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తుండగా సుమారు 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో వరుణయాగం సహస్ర ఘటాభిషేకానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 7 నుంచి 11 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు, పారాయణాలు నిర్వహించనున్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల హైడ్రా బాధితులు సంబరాలు నిర్వహించారు. సేలింగంపల్లి డివిజన్లో బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేసిన బాధితులు ఈ తీర్పు తమకు న్యాయం చేసినట్లేనని తెలిపారు. ఇంటింటికి టీడీపీ ప్రచారంలో నాయకులకు పి గన్నవరంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. డ్రైనేజీ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారంటూ ఓ మహిళ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి ఇతర నాయకులను నిలదీశారు. అయితే స్పష్టమైన సమాధానం ఇవ్వకుండానే నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును సిట్ కస్టడీలోకి తీసుకోనుంది. వారం రోజుల పాటు విజయవాడలో సిట్ అధికారులు నాగరాజును ప్రశ్నించనున్నారు. ఇందుకోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన్ను విజయవాడకు తరలించనున్నారు. హైడ్రాపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన హైడ్రాను 9 తలల సర్పంతో పోల్చారు. కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసనలు తెలిపిన విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులపై కేసులు ఎత్తివేసి అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసాలను ముట్టడిస్తామని పార్టీ హెచ్చరించింది. డిఎస్సీ వ్యవహారంపై వైసీపీ చేపట్టిన నిరసనలకు ముందు బాపట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు వైసీపీ పిలుపునివ్వగా బాపట్లలో వైసీపీ యువజన విభాగ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో సుమారు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే 50,000 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు కూడా నిలిచిపోవడంతో ఉత్పత్తి కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమర్నాథ్ యాత్రలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. జమ్మూ కాశ్మీర్లోని గాందర్బల్ జిల్లా కంగన్ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు దాటి ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడగా వారికి చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సమస్యలపై ఆందోళనకు దిగిన ప్రజలపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందినట్లు సమాచారం. దీంతో అక్కడ పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు దగ్గర ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని విల్లుపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్పై అదుపు తప్పిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్సును ఢీకొట్టగా వెంటనే వెనుక నుంచి వచ్చిన కారు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దమ్మాయిగూడకు చెందిన దివ్యాంగ యువకుడు రాహుల్ కల్ను మల్కాజ్గిరి పోలీసులు నిజం చేశారు. పుట్టుకతోనే నడవలేని రాహుల్ పోలీస్ అధికారి కావాలన్న తన చిరకాల కోరికను మల్కాజ్గిరి సిపి సుమతి నెరవేర్చారు. కమిషనరేట్కు ఆహ్వానించి తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ తొడిగారు. ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బోండా ఉమా వ్యవహారంపై కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న అంశంపై టీడీపీ నేతలు ఆయన నుంచి వివరణ తీసుకొని నివేదికను సీఎం చంద్రబాబుకు అందించనున్నారు. జగిత్యాల పట్టణంలో ఆర్టీసీ బస్సు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో పాఠశాల బస్సులో ఉన్న 20 మంది విద్యార్థుల్లో 2కి స్వల్ప గాయాలు కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. నాగార్జున సాగర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 513.10 అడుగులుగా ఉండగా నీటి వినియోగం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 313 క్యూసెక్కుల నీరు చేరుతూ ఉండగా 17 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 682.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 80,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 32,000 మంది తలనీలాలు సమర్పించారు. పాత బస్తీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఆలియాబాద్, చత్రినాక, అచ్చయ్యనగర్, అయోధ్యనగర్, అంబికానగర్, పటేల్ నగర్ ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లటంతో రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ దూకుడు పెంచింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాల పంట పండిస్తోంది. తాజాగా భారత్ మరో పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 79 కిలోల విభాగంలో భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. ఇక వల్లూరి అజయ్ బాబుకి రజత పతకం దక్కింది. హైడ్రాపై డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ఇంకా పూర్తిగా పరిశీలించలేదని ఆయన పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో కూడా హైడ్రా పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ 50 ఏళ్ల సేవలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. ఆటిజం, మేధో వికలాంగుల చిన్నారులకు సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ సంస్థ సేవలకు గుర్తింపుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. శేర్లింగంపల్లి వివేకానంద డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల నమోదులో అవకతవకలు జరుగుతున్నాయని, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లకుండానే ప్రక్రియ పూర్తి చేస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలో వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడంపై వివరణ కోరిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. పార్టీ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను చెప్పింది వాస్తవాలేనని స్పష్టం చేశారు. తిరుపతిలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 826.60 అడుగులకు చేరుకోగా 41.2794 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చేరుకున్న కవిత నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పోలవరం జిల్లా అడ్డతీగలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న సాత్విక వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడింది. సాత్వికకు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం సకాలంలో వైద్య సహాయం అందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె స్నిగ్ధ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఉప సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు ఉప సర్పంచులు వినతి పత్రాలు సమర్పించారు. తమకు ఉన్న చెక్ పవర్ను కొనసాగించడంతో పాటు నెలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కమలాపూర్ గ్రామ పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపినట్లు ఆరోపణలు రావడంతో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఈ నీటిని పశువులు తాగినా, వ్యవసాయానికి వినియోగించినా ప్రమాదమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సర్పై రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా ఉందని, దీన్ని 6 నెలల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం కానాపూర్ గ్రామంలో ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును అపహరించారు. మొత్తం సుమారు 20 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో సైబర్ మోసగాళ్ల హల్చల్ కలకలం రేపుతోంది. ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి ఓ ఉన్నతాధికారిని బెదిరించి 95,000 వరకు కాజేసినట్లు సమాచారం. ఇదే తరహా కాల్స్ మరికొందరు ఉద్యోగులకు కూడా వచ్చినట్లుగా తెలుస్తుండటంతో కార్యాలయంలో ఆందోళన నెలకొంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 3 నెలలు గడిచినా మిర్చి విక్రయించిన డబ్బులు అందలేదంటూ రైతులు మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. మార్కెట్కు తాళం వేసి నిరసన చేపట్టి రైతులు తమకు బకాయిలు చెల్లించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. నానమ్మ అనారోగ్యంతో స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చినట్లు తాను ఎక్కడికి పారిపోలేదని తెలిపారు. న్యాయ, పోలీస్ వ్యవస్థలపై నమ్మకంతోనే విచారణకు హాజరవుతున్నానని చెప్పారు. విజయవాడలో ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగ పరిరక్షణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్పై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గంటకు పైగా వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపు వాదనలు ఇంకా వినాల్సి ఉండటంతో కేసు విచారణను కోర్టు ఆగస్టు 3కు వాయిదా వేసింది. అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాల్లో జరిగిన వరుస విగ్రహాల చోరీ కేసును పొంగనూరు పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి చోరీకి గురైన పంచలోహ విగ్రహాలు, ఇతర పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. రైతుల పొలాల్లోని వాటర్ మోటార్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 91 వాటర్ మోటార్లు, 2 కార్లు, 1 ఆటోను స్వాధీనం చేసుకోగా, స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు 15.47 లక్షలుంటుందని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మెగా డిఎస్సీల అవకతవకలు జరిగాయంటూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన చేపట్టారు. డిఎస్సీ నిర్వహణలో ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య డిమాండ్ చేశారు.
నటి జ్యోతిక చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ తీవ్రంగా స్పందించారు. సామాజిక సామరస్యతపై మాట్లాడేవారు ఆ విలువలను ఆచరణలో కూడా చూపించాలని సూచిస్తూ ప్రముఖుల వివాదాస్పద అంశాలపై స్పందించే ముందు పూర్తి అవగాహనతో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. భూపాలపల్లి బీఆర్ఎస్లో టికెట్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టికెట్ తమకేనంటూ పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ ఉండటంతో నియోజకవర్గ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల్లో రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి 130 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. 40 లక్షలతో ఆధునిక కంటి వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు మరో 7 నెలల్లో 100 పడకల నూతన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. శంషాబాద్ ఆర్టీఐఏ పోలీసులకు వరుస ఫిర్యాదులు రావడంతో ఓ కేటరింగ్ వ్యాపారిని అరెస్టు చేశారు. కస్టమర్లను దూషించడం, సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే పోస్టులు చేయడం, కుల దూషణలకు పాల్పడిన ఆరోపణలపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ నూతన ఎస్హెచ్ఓగా రాచకొండ రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మైత్రి కమిటీ సభ్యులతో సమావేశమై సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ బీఎల్ఏలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో బీఎల్ఏల పాత్ర కీలకమని పేర్కొంటూ వారి సేవలను అభినందించారు. తాడిచర్ల బ్లాక్ 2 ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులను అత్యవసరంగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కోరారు. అలాగే ఆర్కేపీ మైన్స్ కు పెండింగ్ లో ఉన్న పర్యావరణ అనుమతులను కూడా త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని స్విమ్స్ సెంట్రల్ క్యాంటీన్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నాణ్యత లేని ఆహారం వల్ల పలువురు వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో చికిత్స అందిస్తుండగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఆహార నమూనాలను పరీక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిర్వహణ, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు కూరగాయలు, అంతర పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. తక్కువ నీటితో అధిక ఆదాయం పొందేందుకు ఈ సాగు విధానాలు ఉత్తమ ప్రత్యామ్నాయమని బసవరాజుపల్లి పర్యటనలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి నిర్మాణం పూర్తయిన 100 పడకల నూతన ఆసుపత్రి భవనాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, మందుల లభ్యత సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా కార్యాలయాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ముట్టడించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని వారు డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నగరికల్లులో కస్తూర్బా పాఠశాల విద్యార్థుల నుంచి 2 విద్యార్థులు గోడ దూకి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ఫిర్యాదుతో చిలకలూరిపేటలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు 2 బాలికలను క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాలో కేవలం 8 గంటల్లోనే 3 మైనర్ బాలికల మిస్సింగ్ కేసును మైలార్దేవపల్లి పోలీసులు ఛేదించారు. ఢిల్లీకి పారిపోవాలని ప్రయత్నించిన బాలికలను సాంకేతిక ఆధారాల సహాయంతో కదులుతున్న రైలులో గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
హైదరాబాద్ పాత బస్తీలోని చాంద్రాయణగుట్ట, కాంచన్ బాగ్, సంతోష్ నగర్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీ చేశారు. సమీక్ష నిర్వహించిన ఆయన పోలీస్ స్టేషన్ పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలిసారిగా నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్ 2026కు విజయవాడలో కార్టూన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 12 నుంచి 14 వరకు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో జరిగే ఈ సాంస్కృతిక మహోత్సవం భావి వైద్యుల్లో ప్రతిభ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే వేదికగా నిలవనుందని వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ తెలిపారు.